చదివినప్పుడు ఒక భక్తుడు ఒక కామెంటరీ రాశాడు. ఏమిటి అంటే, ప్రతి ఒక్కరూ కళ్ళు, చేతులు, కాళ్ళు నరుక్కుంటూ వెళ్ళిపోతే ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారయ్యా అంటే వికలాంగులు ఎక్కువ ఉంటారేమో అన్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు మనకి ఒక చెయ్యి లేదు, హ్యాండిక్యాప్ట్ అంటారా లేదా? ఒక కాలు లేదు, హ్యాండిక్యాప్ట్ అంటారా లేదా? గుడ్డోళ్ళం, హ్యాండిక్యాప్ట్ అంటారా లేదా? అంటే అవయవాలు ఉండవలసినవి లేవు కాబట్టి మనల్ని వికలాంగుల కోటాలో చేరుస్తారు. ఆ పరలోకంలో కూడా చాలామంది ఎలా ఉంటారు అంటే వికలాంగులుగా ఉంటారేమో అన్నాడు. ఈ లోకంలో నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా నీ కన్ను పెరుకు వేసుకో. ఈ లోకంలో నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన వేళ దాన్ని నరికివేయి. అన్నీ కలిగి నరకములో ఉండే కంటే, అవునా కాదండి? నరకం ఉందా లేదా? ఇప్పుడు ఒక సమస్య, ఏమండి చచ్చిన తర్వాత ఎవరు చూస్తారండి అంటారు చాలామంది. ప్రభువారు చెప్పిన మాట, నరకము నిశ్చయము, స్వర్గము నిశ్చయము. నరకం ఉంటే స్వర్గం ఉన్నట్టే కదండి. దేవుడు ఉన్నాడు అంటే దెయ్యం ఉన్నది అనే కదా. మీరు మళ్ళీ అనుకోవచ్చు, మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తున్నారండి అని. కాదు కాదు, నా యేసు ప్రభు చెప్పినదే నేను మీకు ప్రకటిస్తున్నాను. నరకం ఉంది సుమా, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగములు కేకలు అరుపులే. అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మన జీవుడు అన్నమాట. మన జీవుడు అక్కడ అరుస్తూ కేకలు వేస్తూ ఒక చిటికిన వేలుతో ఎవరైనా ఒక చుక్క నీళ్లు పోస్తారేమోనని ఎదురు చూచే అనుభవం. ఇక్కడున్న మనం కుంటి వాళ్ళగా ఉన్నా పర్వాలేదు, గవర్నమెంట్ వాళ్ళు రాయితీలు ఇస్తారు. కానీ దేవుని దగ్గర ఆ పరలోకంలో నీ ఉండాలి అంటే నిన్ను అభ్యంతరపరిచే కన్నుని, నిన్ను అభ్యంతరపరిచే కాళ్లను, నిన్ను అభ్యంతరపరిచే చేతులను, నిన్ను అభ్యంతరపరిచే హృదయాలోచనలను నరికివేయి. అప్పుడు నీవు పరలోకంలో ఉంటావు. అన్నీ కలిగి నరకంలో ఏడవటం కంటే వికలాంగుడిగా పరలోకంలో ఉండటం చాలా శ్రేష్టము అని యేసు ప్రభు చెప్తున్నారు. అందుకనే నిత్య జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, అందులోకి ప్రవేశించువారు కొందరే. ఇంకా యేసు ప్రభు వారు ఆ కిందకి వస్తూ ఉంటే ఆ కింద మాటలు చదివినప్పుడు నాకు కొద్దిగా భయం వేసింది. కారణం ఏంటో తెలుసా? చూడండి, 17వ వచనం చదువుదాం. 16వ వచనం నుండి, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లకు అంజురపు పండ్లైనను. ఆగుదాం ఒక్క నిమిషం. ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు కాస్తాయా? మీరు చెప్పాలి. లేదండి కాయొచ్చండి అంటావా? ఈ ద్రాక్ష పళ్ళు అనేకులకు సంతోషాన్ని కలుగజేస్తాయి. మీరు ఆ రోడ్డు పక్కన జ్యూస్ అమ్ముతారు. మీరు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, రోగులకు తొందరగా పడితే శక్తి వస్తుంది, బ్లడ్ బట్టి తెలుసా అండి? ద్రాక్ష పళ్ళు తింటే స్పీడ్గా ఎనర్జీ రావాలంటే ఒక గ్లాసు ద్రాక్ష జ్యూస్ తాగితే నెమ్మది వచ్చేస్తుంది వెంటనే. అంజురపు పళ్ళు కూడా. అయితే ముళ్ళ పొదల్లో వెతుకుతున్నారు చాలామంది. ఎక్కడ వెతకాలి? జాగ్రత్త,
మీరు వినే బోధలో, మీరు వినే మాటల్లో స్పష్టత ఉండాలి. చాలాసార్లు మనం ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళను వెతుకుతూ ఉంటాం. నీవు ద్రాక్షగా మారాలని దేవుడు కోరుకుంటాడు. నువ్వేమో వాళ్ళ మధ్యలోనే ఉంటావు, వాళ్ళతోనే సహవాసం చేస్తూ ఉంటావు. అమ్మో ముళ్ళు గుచ్చుకున్నాయి, అమ్మో అయ్యో. నువ్వెక్కడుండాలి? సంఘంలో ఉండాలి, విశ్వాసుల మధ్య ఉండాలి, పరిశుద్ధుల మధ్య ఉండాలి, దేవునికి మహిమగా నీ ఉండాలి. ఒక యవ్వన బిడ్డలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ఒక 3 సంవత్సరాలు అవుతుందండి. మేము క్రైస్తవులమండి, మా పెద్దలను ఎదిరించాము, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, మీకు మ్యారేజ్ లైసెన్స్ ఉందని తెలిసింది పాస్టర్ గారు, మీరు పెళ్లి చేయాలండి అన్నారు. వాళ్ళు ఇలాగే కూర్చోబెట్టాను. అసలు ఏంటమ్మా, ఏం చదువుకున్నారు? డిగ్రీ అయిపోయిందండి. ఆ బాబు ఏం చదివాడు? ఇంటర్మీడియట్ అండి. పాపేమో డిగ్రీ ఏంటి, బాబేమో ఇంటర్మీడియట్ ఏంటి? నాకు అర్థం కాల. ఎలా పరిచయం అమ్మా అన్న. చెప్పారు, నువ్వు క్రైస్తవ వివాహం దేనికి చేసుకోవాలనుకుంటున్నావు అన్న అమ్మాయిని. నేను మొదటి నుండి చర్చికి వెళ్ళేదాన్నండి అన్నది. ఏ చర్చికి వెళ్ళేదాని అన్నా? చర్చికి అడగాలి కదా. విశాఖపట్నంలో పెద్ద పేరు కలిగిన దైవజనుడి చర్చి పేరు చెప్పింది. వెంటనే మనసు బాధ కలిగింది. అంత పెద్ద దైవజనుడి దగ్గర శిష్యరికం చేసిన ఆమె పెద్దలను ఎదిరించి ప్రియుడితో రహస్యంగా వివాహం చేసుకోవాలంటాం తప్పు కదా. ఆ కుర్రాడిని పిలిచాను. ఏం చేస్తావు బాబు? రోజువారీ కూలి పని. ఎలా పరిచయమైంది? కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని అండి. ఆ కుర్రాడు యథార్థంగా చెప్పాడండి. నేను అన్నాను, అమ్మా కష్టం, నువ్వు 25,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా నేను ఈ మ్యారేజ్ చేయను. ఏమండి, మేము మేజర్లం, మైనార్టీ తీరిపోయింది, దేనికి చేయరు? నాకు ఇష్టం లేదు. ఆ కుర్రుడేమో అన్యుడు, నువ్వేమో దేవుని బిడ్డవి, నువ్వు పెద్ద సంఘం నుండి వచ్చావు, కానీ నీలో ఆ ఆత్మీయత, ఆ మాధుర్యం నేను చూడలేకపోయాను. అదే తల్లిదండ్రులను పిలుచుకుని వచ్చి, మా పిల్లలకు వివాహం చేయాలండి, మా సంఘంలో చేయరు పాస్టర్ గారు ఇలాంటివి, మీరు చేయాలంటే పెద్దవాళ్ళ బట్టి చేసేవాడినేమో, ఎంతైనా డబ్బులు ఇస్తాం. నో, డబ్బులు ప్రాముఖ్యం కాదు, సాక్ష్యము చాలా ప్రాముఖ్యం. ఇంకో మాట కూడా చెప్పాను, అమ్మా నీకు రేపు ఉద్యోగం వస్తుంది, డిగ్రీ చదివావు కదా, ఉద్యోగం వచ్చినప్పుడు నీ ఉద్యోగంలో నీ పనుల భారాన్ని బట్టి కొద్దిగా ఆలస్యమైన, కొద్దిగా అటు ఇటుగా ఉన్నా నీ భర్త నిన్ను నమ్మడు, జాగ్రత్త. దేనికంటే చదువు తక్కువ. చదువుకున్నవారు అనుకోండి అర్థం చేసుకుంటారు, ఆలోచన చేస్తారు, భార్యను ప్రేమిస్తారు. ఈ మ్యాచ్ నీకు సెట్ అవ్వదమ్మా, ఏదో రోజు నీ వెనకాల వెంటపడ్డాడు కదా కాలేజీకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అని నువ్వు ఇష్టపడుతున్నావేమో, సెట్ అవ్వరు, జాగ్రత్త అని చెప్పేశాను. నేను చేయనని చెప్పేశాను అంతే. తర్వాత మళ్ళీ కనపడలేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ముళ్ళ పొదల్లో
ద్రాక్ష పళ్ళను వెతుకుతున్నారు చాలామంది. ఇంకొక మాట అక్కడ మాట్లాడుతున్నాడు, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లను కొయ్యదురా. పల్లేరు చెట్లు తెలుసండి, ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి, భయంకరమైన చెట్లు అయ్యి. అది నాటు వైద్యానికి వాడతారని తెలుసు, అది దేనికి పని చేస్తుందో తెలీదు. పల్లేరు చెట్లకు అంజూరపు కాయలు కాస్తాయా? అసలు ఆ చెట్టు వేరు, ఆ డిఫరెంట్. అది ఏ కాయ అయినా ఒకటే కదా పాస్టర్ గారు అంటే చచ్చూరుకుంటాం. స్తోత్రం. ఆత్మీయంగా చచ్చిపోతామండి. పద్నాలుగు సంవత్సరాల క్రితం ఒక చర్చికి నేను వెళ్ళేవాడిని. ఒక పాస్టర్ గారు నన్ను బాగా ప్రేమించేవాడు. నేను అప్పుడు చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడిని అండి, ప్రభు పరిచర్లోనికి రాకముందు. అయితే వీళ్ళు చెప్పారు, అయ్యా పాస్టర్ గారు అదండి ఇదండి అని. నమ్మలా. దేనికంటే మనకు కావాల్సిన దేవుని వాక్యం. ఆయన చక్కగా చెప్పగలడు. 4 వారాలు వెళ్ళిన తర్వాత ఒక ఆమెతో ఉండటం నేను చూశాను. ఏమండి, ఒక మాట నేను అడుగుతాను, క్షమించాలి అక్కలు చెల్లెళ్ళు. నేను మీ ఇంటికి వచ్చాను, కుర్చీ వేస్తారు, అవునా కాదా? ఏ బ్రదర్, మీ ఇంటికి వచ్చాను, ఏం చేస్తారు? పాస్టర్ గారు రండి అని కుర్చీ వేస్తారు. అదే నేను మీ ఇంటికి వచ్చి, అమ్మ నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానమ్మా అని నా షర్ట్ తీసేసి అక్కడ పెట్టేసి బన్నీని మీద కూర్చున్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? భర్త లేనప్పుడు, పిల్లలు లేనప్పుడు భయంకరం. వెంటనే ఆ చర్చ్ మానేశాను. స్తోత్రం. నమ్మండి నమ్మకపోండి. చెప్పేవి నీతిలే, మంచి మాటలే, వాక్యం. ఆయన నిలబడి వాక్యం చెప్తే అతని కంటే ఎక్కువ, అతనికి మించి, లేకపోతే అంత గంభీరమైన వాక్యం ఇంకెవరు చెప్పలేరు. కానీ ఆలోచనలు, ప్రవర్తన పల్లేరుకాయలాగా లేవా? ముళ్ళులాగా లేవా? కొంతమంది ఆ సంఘాన్ని అంటగట్టబడి ఉన్నారు. నన్ను హెచ్చరించిన వారికి నేను వందనాలు చెప్పా. బాబు చాలా మంచి పని చేశారు, నన్ను హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు నేను లోబడలేదు, క్షమించండి, నా కళ్ళతో చూశాను. చూడకూడని దృశ్యం చూశాను, కాబట్టి నేను ఇంకా చర్చికి వెళ్ళను. ఆయన నిలబడి మాట్లాడితే అభిషేకం, దేవుని అభిషేకం. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు పెద్ద ఆయన. ఏం చేస్తానయ్య గారు? ఆ పాపము నుండి ఆ దైవజనుడు విడిపించబడాలని ప్రార్థన చేస్తాను. స్తోత్రం. అంతే. మనం ఏం చేయగలుగుతాం? ఆయన ప్రసంగం చేస్తుంటే వెళ్ళి, ఏయ్ నీకు అర్హత లేదని చెప్పగలమా? దేవుడికి తెలుసా లేదా? ఏమండి, అర్థమవుతుందా? దేవుడికి తెలీదా తన దాసుడు ఎటువంటి వాడో? దావీదు అంతటి వాడిని వదిలిపెట్టలేదు దేవుడు. మనమే పాటి వాళ్ళం. ఈ రోజున చాలామంది ఎలా ఉన్నారంటే, ముళ్ళ కంపల్లో ద్రాక్ష పండ్లు ఉన్నాయేమోనని వెతుకుతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కొయ్యుదురా, అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఏం మాట్లాడతారో ఏమిటో చాలామందికి తెలియదు. అప్పుడు మనం గ్రహించాలన్నమాట, వీళ్ళు ముళ్ళ కంపల్లో వెతుకుతున్నారు. అర్థమవుతుందండి?
వాళ్ళ మాటను బట్టి మనం చెప్పేయచ్చు అన్నమాట. వాళ్ళ క్రియను బట్టి చెప్పేయచ్చు. పల్లేరు చెట్లను ఎదుగుతున్నారా, ముళ్ళ పొదలను ఎదుగుతున్నారా, ద్రాక్ష పళ్ళను ఎదుగుతున్నారా, అంజురపు చెట్లను వెతుకుతున్నారా, వెంటనే చెప్పేచ్చు వాళ్ళ మాటను బట్టి. కాని ఫలములు వారు ఫలిస్తారు సుమా. కార్లు ఉంటాయి, ఇళ్ళు ఉంటాయి, స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వారు కాని ఫలములు. బైబిల్ అలాగే చెప్పిందండి, చూడండి ఒకసారి. అలాగుననే ప్రతి చెట్టు, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఆ కాని ఫలములు ఉపయోగపడవు, సంఘానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు, విశ్వాస జీవితంలో ఉపయోగపడవు. పనికి మాలిన ఫలాలు అవి. మనం పనికొచ్చే ఫలాలుగా ఉన్నామా, పనికి మాలిన ఫలాలుగా ఉన్నామో ఆలోచించు. రెండు ఫలిస్తాయి సుమా, రెండు ఫలిస్తాయి సుమా. మంచి ఫలాలు ఫలిస్తాయి, చెడ్డ ఫలాలు కూడా, కాని ఫలాలు కూడా ఫలిస్తాయి. కాని ఫలాలు ఫలించినప్పుడు వాళ్ళ మాటలు వేరేగా ఉంటాయి, ఎవరిని లెక్క చేయరు, మృదుత్వం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ప్రేమ ఉండదు, దీర్ఘశాంతం ఉండదు. ఇంకవన్నీ కూడా ఆత్మీయ ఫలాలు ఏమనగా అని గలతీలకు రాసిన పత్రికలో మనం చూడగలం. వద్దులేండి, తీయద్దు, సమయం పరిగెడుతుంది. కాని ఫలాలు ఫలించే వారముగా ఉన్నామా, మంచి ఫలాలు ఫలించే వారముగా ఉన్నామో ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాం. ఆఖరి నెల అండి, 2020 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తారీఖు ఆదివారం పునరుత్థాన దినమున పునరుత్థానుడైన దేవుని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. కాని ఫలాలు ఫలిస్తున్నామా, మంచి ఫలాలు ఫలిస్తున్నామా? కొంతమంది అంటారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు. కాని ఫలాలు ఫలించే వాళ్ళు ప్రభువా ప్రభువా అంటారు. మంచి ఫలాలు ఫలించేవాళ్ళు ప్రభువా ప్రభువా అంటారు. అయితే చూడండి 20వ వచనం. తెలుసుకొందురు. 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ప్రవర్తించువాడే. భూమి మీద చాలా ఫలాలు ఉన్నాయండి. నాకేంటండి పాటలు పాడతాను, నాకేంటండి ప్రార్థన చేస్తే దర్శనాలు వచ్చేస్తాయి, ఎవరు ఎటువంటి వారో చెప్పగలనండి, వివేచన ఆత్మ ఉందండి. అబ్బో నేను ప్రసంగం చేస్తే కాని ఫలములు ఫలించువాడు అంతే. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఈ సంవత్సరమే తీర్మానం చేసుకోండి. మారు మనసు, రక్షణ అనుభవం, బాప్తీసాలకు సిద్ధపడితే ఈ మాటను జ్ఞాపకం చేసుకుని బాప్తీసాలకు సిద్ధపడండి. లేదు అంటే విడిచి వెనక్కి వెళ్ళిపోండి. దేవుడు నన్నేం అడగడం, స్తోత్రం, మిమ్మల్ని కూడా అడగడం. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎంతకాలం కావాలి? ఇదేం నటనాలయం కాదు, నటించటానికి ఇది రంగస్థలం కాదు. దేవుని మందిరం పరిశుద్ధమైన స్థలం. తండ్రి చిత్తము, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము జరిగించువాడే. ఏంటి అసలు గాడ్స్ విల్, ఫాదర్ విల్,
దేవుని యొక్క ఉద్దేశం ఏంటి నీ పట్ల, నా పట్ల? ఆలోచించాము ఎప్పుడైనా? అపోస్తలుడైన పౌలు అంటాడు, త్వరగా ముగించడానికి ఇష్టపడుతున్నా, ఈ మాట చాలా వివరించవచ్చు కానీ సమయం పరిగెడుతుంది కాబట్టి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ సంఘానికి ఒక ఉత్తరం రాస్తూ, చూడండి 4వ అధ్యాయము, తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు ఆ మాటలు రాస్తూ ఉన్నాడు. 186వ పేజీ, 4వ అధ్యాయము 3వ వచనం. మీరంటే ఎవరండి? నేనా? మనమందరము, ఓ తెస్సలోనికీ సంఘస్థులారా, అబ్రహాము సంతానమా, దేవునికి భయపడువార్లారా, ఆయన చిత్త ప్రకారం ఆయన సన్నిధిలో నిలవబడిన వార్లారా, ఇదిగో మీరందరూ కూడా పరిశుద్ధులగుటియే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలాసార్లు మన సంఘాల్లో, ఆ రోజుల్లో సంఘంలో ఉందంట, ఈ రోజుల్లో ఉందో లేదో తెలీదు, కానీ దేవుని చిత్తం ఏంటంటే జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. మీరు పరిశుద్ధులుగా ఉండాలి. ద నేమ్ ఆఫ్ జీసస్. మనము దేవుని సంఘముగా పిలువబడిన మనము ప్రేమతో సత్యముతో ఆరాధిస్తూ ఉన్న మనము, దేవుని చిత్తమును తెలుసుకొనాలని ఆశ కలిగి దేవుని సన్నిధికి వచ్చిన మనము, దేవుని వాక్యం చెప్తుంది, మీరు పరిశుద్ధులగుటయే. చదవండి 3వ వచనం మొత్తం. అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తము, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మట్టి ఘటం అండి. ఘటం అంటే కొండ, మట్టితో చేయబడిన కొండ. ఇక్కడ బొద్దం అనే ఒక గ్రామం ఉంది, మీకు తెలుసా? ఎస్కోట వెళ్ళే దారిలో. ఎస్కోట ఎవరిని వెళ్ళారా? కొత్త వలస దాటిన తర్వాత బొద్దం అనే గ్రామం ఉంది. ఆ గ్రామానికి కొద్ది లోపలికి వెళ్తే ఒక 10 కిలోమీటర్లు. ఆ సంఘానికి నేను వెళ్ళా. ఇలాగ డ్రమ్ములు కానీ ఇలాగ వాయిద్యాలు కానీ ఏమి లేవు. నేను అనుకున్నాను, పొరపాటు అనుకున్నాను, నేను అనుకున్న మాట చెప్తున్నాను సుమా. పాస్టర్ గారు మీరేమో పెంతుకోస్తు సంఘం అంటున్నారు, చూస్తే ఒక్క వాయిద్యం లేదేంటండి అన్న, గబాలన అనేసాను. ఆయన అన్నాడు, ఒక కొండ చూపించిదేనండి అన్నాడు. కొండ ఇదేంటండి, ఇది వాయిద్యం ఏంటండి అన్న. ఆయన కూర్చుని వాయించాడండి, ఆ కొండను వాయించాడు. ఎంత మధురంగా ఉందో అసలు. ఈ డ్రమ్స్ ఏం పని చేస్తాయి? అప్పుడు అనిపించింది, అమ్మో, ఎవరిని కూడా, ఏ వ్యక్తిని కూడా, ఏ సంఘాన్ని కూడా మనం తృణీకరించకూడదు అనిపించింది. నేను అనుకున్నాను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఏమో వాళ్ళు వాయిద్యాలు ఉందో కదా, వాళ్ళేమో అనుకున్నా. ఆయన కొండ తీసుకొచ్చి వాయిస్తే ఆశ్చర్యపోయాను. మట్టి ఘటాలం మనం. ఆయన స్వరూపమిచ్చి, ఆయన మహిమనిచ్చి మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక. అన్యజనులు ఎలా ఉంటారు?
కామాభిలాష కలిగి ఉంటారు అన్యులు. చూసిందల్లా కావాలంటారు, ప్రతిదాన్ని పొందుకోవాలనుకుంటారు, ప్రతిదాన్ని అనుభవించాలనుకుంటారు, ప్రతిదాన్ని తినాలంటారు, ప్రతిదీ ఏదోటి చేయాలంటారు. మీకు గుర్తుందో లేదో, హైదరాబాదు ప్రాంతంలో ఒక వెటర్నరీ డాక్టర్ని నైట్ టైము 4 దుండగులు పాడు చేసి కాల్చేశారు. హైదరాబాదు ప్రాంతమే కాదు, భారతదేశం అంతా ఒక సంచలన వార్త అయింది. వాళ్ళు ఎవరయ్యా అంటే రోడ్డు పక్కన లారీలు పెట్టుకుని ప్రయాణం చేసేవాళ్ళు. అప్పటికప్పుడు దురాలోచన వచ్చింది. ఏమైంది అంటే ఆ అమ్మాయి యొక్క బండి ప్యాచ్ అయిపోతే ఆ పక్కన పెట్టేసి నడుచుకుంటూ వస్తూ ఆ చెల్లికి ఫోన్ చేసిందంట, అమ్మా నేను బండి లేదు, నాకు నువ్వు ఎదురొస్తే మనం వెళ్ళిపోదాం అంటే, నాకు కొద్దిగా భయం వేస్తుంది, ప్రజలను చూస్తున్నప్పుడు నాకు కొద్దిగా ఆందోళనగా ఉందంటే, ఏం భయపడాక నేను వేరే పని మీద ఉన్నాను, వచ్చేయి అందంట. ఆమె నడుచుకుంటూ వెళుతూ ఉండగానే 4 ముట్టుపెట్టి తీసుకుని వెళ్ళిపోయి పాడు చేసేసి ఆనవాళ్ళు కూడా దొరకకుండా కాల్చేశారు. సగం కాల్చిన శవం ఫోటోలో పడినప్పుడు నా హృదయం వేదన అయిపోయింది. దేనికి మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనకందరికీ తెలిసిన విషయాలు కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయేషా అనుకుంటా ఆమె పేరేదో ఉంది, నిషా నిషా ప్రియాంక రెడ్డి అండి ఆ పాప పేరు. ఆమె డాక్టర్గా చేస్తున్నది. ఎంతోమంది పశువులు కుక్కల్ని మంచి వైద్యురాలు, వెటర్నరీ అటువంటి అభంశుభం తెలియని ఆమె అన్యుల వలె కామాభిలాష కలిగి మీరు ఉండకూడదు. అబ్బాయి తెస్సలోని సంగమా, జారత్వం కలిగి ఉండకూడదు, కాముకత్వం ఉండకూడదు. బైబిల్ చెప్తున్న మాట, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. మనల్ని మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఈ మట్టి ఘటం, ఈ ఘటాన్ని మనం కాపాడుకుంటూ దేవుని యొక్క శక్తిలోను ఆయన యొక్క ఆజ్ఞల్లోనూ మనము ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం అంటే ఏంటి 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 ఏంటంటే ఏం లేదు అంటాం, కానీ మనము పరిశుద్ధముగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధులుగా పిలువబడ్డాం, పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండులాగన మీరు నా ఆజ్ఞలను అనుసరించడి. మోషేతో చెప్పిన మాటలండి ఇవన్నీ, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాటలు. ఈ రోజున ఆయన పరిశుద్ధత ఎంతవరకు వచ్చిందంటే, కాముకత్వం విడిచిపెట్టు నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు అన్నాడు, అంతే. స్తోత్రం. చాలామంది అంటారు, దాని బతుకు నాకు తెలీదా, ఆడి బతుకు నాకు తెలీదా. ఒక్కొక్కసారి మనలో ఉన్న ద్వేషము, కోపము అలాగొచ్చేస్తుంది. ఎవరో బతుకు మనకు దేనికి, మన బతుకు మనం చూసుకుందాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. ఈ రోజున మనము పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడదాం. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం, మీరు పరిశుద్ధులొకటియే అనగా జారత్వమునకు దూరముగా ఉండటమే దేవుని చిత్తం. దేవుని చిత్తం జరిగించాలి అంటే గమనించాలి. ముళ్ళ పొదల్లో వెతకూడదు. ముళ్ళ పొదల్లో ద్రాక్ష పళ్ళు వెతకగలమా? ఏమండి, పల్లేరు చెట్ల దగ్గర అంజురపు కాయలు కొయ్యగలమా? ఈ రోజున దేవుని సన్నిధిలో మనమున్నాం. ఏ స్థితిలో మనము ప్రవర్తిస్తున్నామో, నడుస్తున్నామో ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఏంటండి, పూర్తి చేయండి. మూసేశారా? స్తోత్రం.
ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చేయువాడే ప్రవేశించును. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను మీ నామమున ప్రవచించలేదా? ఏమంటున్నారు? పరిశుద్ధత లేకుండా ప్రవచించేస్తున్నారు చాలామంది. దేవుని చిత్తమును జరిగించకుండా, దేవునికి అనుకూలంగా లేకుండా చాలామంది ప్రవచించేస్తున్నారు. కారణం ఒకటే, దేవుని ప్రియులారా, నువ్వు ఏదో ఒక దినమున మారతావు, ఏదో ఒక దినమున దేవుని ఆత్మ నిన్ను దర్శించిద్ది, ఏదో ఒక దినమున దేవుని వాక్యం నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక దినమున దేవుడు దర్శించి నిన్ను పరిశుద్ధపరచాలని ఇష్టపడుతూ ఉంటే దేవుని ఆత్మ నాకు వస్తుంది, ఇదిగో నేను ప్రవచిస్తున్నాను, దేవుని వరాలు కలిగి ఉన్నాను అనుకుంటే జాగ్రత్త. అనేక మంది అంటున్నారు, ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? అనేకమైన కార్యక్రమాలు, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతమైన కార్యాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రభు చెప్పక ముందే మనము పశ్చాత్తాపం చెందాలి. నాకు భాషలు ఉన్నాయండి, గంట సేపు ఆగకుండా ప్రార్థన చేయగలను, 2 గంటలు ప్రార్థన చేయగలను. స్తోత్రం, హల్లెలూయా. మా అమ్మగారు తొలి దినాల్లో, విశ్వాసపు తొలి దినాల్లో ఒక 3-4 స్త్రీలు కలిసి ఉదయం 10 గంటలకు తలుపు వేస్తే సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన చేసేవాళ్ళు. ఆ ప్రార్థన ఎలాగుండేదో తెలుసా అండి? వాళ్ళు కూర్చున్న చోటు తడితో నింపబడేది. వాళ్ళు కూర్చున్న స్థలము తడిసిపోయేది, అంతగా ఏడ్చేవాళ్ళు. అందులో 2 దైవ సేవకురాండ్రయ్యారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పగా వాడబడుతున్నారు. నేను ఒకసారి వెళ్ళి, అక్క మీరు మా సంఘానికి రావాలక్క అంటే, నాయనా ఇక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి, తప్పిపోయిన ఆత్మలు. స్తోత్రం, హల్లెలూయా. అక్క చెప్తుంది, అక్క మీరు తప్పకుండా రావాలక్క. ఒకరోజు సంఘాలను వదిలిపెట్టి ఎలాగొస్తాం? ఇక్కడే తప్పిపోయిన ఆత్మలు అనేకమైనవి ఉన్నాయి. ప్రార్థన చేస్తాలే తమ్ముడు అంది. మా అమ్మగారు కూడా విశాఖపట్నంలో పరిచర్య చేశారు. సంఘం అయితే కట్టలేదు కానీ సువార్థికురాలుగా ఎంతోమందిని దర్శించారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే, కృపావరాలు ఉన్నాయి, ప్రార్థన వరాలు ఉన్నాయి. నా భక్తిని బట్టి, నా జ్ఞానమును బట్టి, నా చదువును బట్టి, నా ఉద్యోగాన్ని బట్టి, నాకున్న దానిని బట్టి దేవుడు ఇచ్చాడు అనుకుంటే అది భ్రమ. దేవుని ఉచితమైన కృపను బట్టి, దేవుని మహిమార్థమై నీకు నాకు కొన్ని వరాలు ఇచ్చాడు దేవుడు, ఇవ్వకుండా లేదు. ఈ బాబు ఉన్నాడు, చక్కగా డ్రమ్ము కొడతాడు, వాక్యం చదవలేకపోయినా డ్రమ్ము కొడతాడు, అదొక తలాంతు. ఆ బిడ్డ ఉన్నాడు, వాక్యం చదువుతాడు, కాకపోతే ఎతుకుతాడు. స్తోత్రం. మొత్తాన్ని చదువుతావు, బాగా చదువుతాడు. ఇప్పుడు హర్ష ఉన్నాడు, హర్ష కూడా దేవుడు కృపనిచ్చాడు, డ్రమ్ము కొడతాడు, కంజీరు కొడతాడు, వాయిస్తాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క తలాంతి ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆయన మహిమ నిమిత్తం. నాకు కృపావరాలు ఉన్నాయి కదా అని దేవుణ్ణి విడిచిపెడితే చివరిన ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా? మీ నామమున మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా? మీ నామమున అద్భుతమైన కార్యాలు చేయలేదా అని మనం అడగవలసి వచ్చింది. అడిగితే దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు, పండే అంటాడు.
పరిశుద్ధత లేకుండా మీరు ఎన్ని కార్యాలు చేసినా ఏ ఉపయోగం లేదు. ఈ రోజున దేవుడు ఈ 2020వ సంవత్సరంలో మనకు అవకాశం ఇచ్చాడు. ఈ మాసాంతరములో, ఈ సంవత్సరాంతములో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దిద్దుకొనటానికి ఇదే అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. మారు మనసు పొందటానికి ఇదే అనుకూలమైన సమయం. ఈరోజున ఇంకా నాకు అది ఉందండి, నాకు ఇది ఉందండి, ఏదేదో ఉన్నదండి అనుకుని దేవుణ్ణి వెనక పెట్టేస్తున్నావేమో ఒక్కసారి పరిశీలన చేసుకో. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు కాయవు. ఇంకో చెట్టు ఏంటండి? పల్లేరు చెట్లు. పల్లేరు చెట్లలో అంజురపు కాయలు కాయవు. కాయించాలని నువ్వు ప్రయాసపడితే వ్యర్థమైపోద్ది. నీ ప్రయాస వ్యర్థం. కాబట్టి నిన్ను నీవు పరిశీలన చేసుకో. నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి నువ్వు ముల్లువా ద్రాక్ష పండువా చెప్పగలరు. నీవు పల్లేరు కాయవా అంజురపు చెట్టువా చెప్పగలరు. నీ ఫలమును బట్టే, నీవు నడిచే విధానమును బట్టి. ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. నేను ముగించడానికి ఇష్టపడుతున్నా. స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేయటానికి ఒక ఇంటికి వెళ్ళాం. ఆ ఇంటి పక్కామి చెప్తుంది, అయ్యా ఆ అమ్మ లేదు, బైబిల్ పట్టుకుని ఉదయాన్నే వెళ్ళిపోయింది అంది. మా సంఘంలో ఆరాధన లేదు, సంఘంలో ప్రార్థన ఉంటే కదండి. ఏటమ్మా ఎప్పుడు వెళ్ళిందమ్మా అన్న. పొద్దుగాల వెళ్ళిపోయిందయ్యా అంది. నాకు ఆశ్చర్యం. ఏం చేద్దామమ్మా పాస్టర్ గారిని అడిగా. ఇంకేం చేస్తాం, ఆ గుమ్మాలకి వెళ్ళి ప్రార్థన చేసి వస్తామా అంది. ఏమండి, మనుషులు లేనప్పుడు ఎవరికి ప్రార్థన చేసి వస్తాం? పదండి